విశాఖలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4:20 సంభవించిన ప్రకంపనాలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ తీవ్రత రిక్టర్ స్కేల్ పై దాదాపు 3.0గా ఉండొచ్చని భూకంప శాఖ అంచనా వేస్తోంది. మురళీనగర్, మధురవాడ, గోపాలపట్నం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. మనకు చూసుకుంటే విశాఖలో భూకంపం అయితే సంభవించింది కదా, అధికారులు ప్రాణ నష్టం లేదంటున్నారు. మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇదైతే విశాఖలో ఉదయం 4:15 నుంచి 20 నిమిషాల మధ్యలో సుమారు 5 నుంచి 10 సెకండ్ల పాటుగా భూమి కంపించింది. ఈ నేపథ్యంలో రెక్టర్ స్కేల్ పై 3.0గా అధికారులు అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరీ ముఖ్యంగా భూ అంతర్భాగంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా నిద్రలో నుంచి లెగిచి బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి విశాఖలో కనిపిందని చెప్పుకోవచ్చు. అయితే విశాఖ జిల్లాకి కాకుండా మరీ ముఖ్యంగా సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఏదైతే మధురవాడ నుంచి గోపాలపట్నం వరకు కూడా పూర్తిగా 5 నుంచి 10 సెకండ్ల పాటు కదిలిందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు భూగర్భ శాస్త్రవేత్తలు అయితే మరోసారి వచ్చే అవకాశం ఉందా లేదా అనే దానిపై అయితే విచారణ జరుగుతుందని చెప్పొచ్చు. పూర్తిగా రెక్టర్ స్కేల్ పై 3.0గా నమోదైందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే భూకంప శాస్త్రానికి సంబంధించినంత వరకు కూడా విశాఖ సిటీకి సంబంధించి డాబా గార్డెన్స్ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ, త్రిపురం, అదేవిధంగా ఎంవిపి కాలనీ, మధురవాడ, అదేవిధంగా మురళీనగర్, గోపాలపట్నం లాంటి ప్రాంతాల్లో పెద్ద శబ్దాలతో ఒక్కసారిగా భూమి కంపించిందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 4:30 ప్రాంతంలో జరగడంతో ఒక్కసారిగా ఉలికిపడినటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఉదయాన్నే జరగడంతో ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. అయితే చాలా స్వల్పంగా కంపించినటువంటి పరిస్థితి. సుమారు 5 నుంచి 10 సెకండ్ల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ లేనప్పటికీ మరొకసారి కంపించే అవకాశం ఉందా, అసలు ఈ భూకంప శాస్త్రానికి ప్రధాన కేంద్రం ఏంటనే దానిపై కూడాను శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. అంటే అక్కడ అధికారులు ప్రజలకి ఇంకా ఎటువంటి చర్యలు అందిస్తున్నారు? వాళ్ళు సరిగా చూసుకుంటున్నారా? వాళ్ళు భూకంపం అనేది రావడం అంటే కొంచెం ఇబ్బందికర విషయం అనే చెప్పుకోవచ్చు. ప్రజలు ఎలా ఉన్నారు అనేది ఒకసారి అందించరా? సంబంధించినంత వరకు వేకువజామున అంటే తెల్లవారి సుమారు 4:15 నుంచి 4:20 అంటే 5 నిమిషాల వ్యవధిలో సుమారుగా 5 సెకండ్ల పాటు కంపించిందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే శాస్త్రవేత్తలు దీనికి సంబంధించినంత వరకు కూడా భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధన మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా రెక్టర్ స్కేల్ పై 3.0గా రికార్డ్ అయిందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు 3.7 అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చాలా స్వల్ప కంపనగా గుర్తించాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే భూ అంతర్భాగంలో పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, అదేవిధంగా ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి ఎవరైతే ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ శబ్దాలకు బయట ఏం జరుగుతుందా లేదనుకుంటే ఏంటి అనే దానిపై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి. అంతర్భాగంలో జరిగిందా లేకపోతే బయట ఏదైనా ప్రమాదం విపత్తు జరిగింది అనేది కూడా కొంతసేపు ప్రజలకు ఏం జరిగిందో కూడా తెలియలేనటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఉదయం కొంత వేకోజాము కావడం, అప్పుడప్పుడే తెల్లవారుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నటువంటి తరుణం. ఆ తరుణంలో ఈ భూకంపం రావడంతో ఒక్కసారిగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇంట్లో నుంచి ప్రజలందరూ కూడా బయటకు వచ్చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికి కూడా ఎవరు కూడా ఇళ్లలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. మరొకసారి భూకంపం వస్తుందా, అసలు దేనికి వచ్చింది అనే దానిపై కూడా ఒకంత అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా వేకోజామున చాలా పెద్ద శబ్దాలు వచ్చినటువంటి పరిస్థితి. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కానీ, మరొక వైపు కొంతమంది ఎంవిపి కాలనీ, అదేవిధంగా అల్లిపురం లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ పెద్ద ఎత్తున అంటే ఒక బాంబు పేలినటువంటి సౌండ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో కూడా తెలియలేనటువంటి సిచ్యువేషన్. అంటే అంతర్భాగంలో సెట్ అవుతున్నటువంటి పరిస్థితి, లేకపోతే భూ అంతర్భాగంలో ఇంకేదైనా భూకంప కేంద్రం ఉందా అనే దానిపై కూడా ఏదైతే భూశాస్త్రవేత్తలు కూడా అంత పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా మరొకసారి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ప్రజలు భయాందోళనకు గురైతూ ఇళ్లకి నుంచి బయటకు వచ్చేసి ఇంట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ప్రధానంగా. అయితే విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా మొత్తం విశాఖ సిటీ వ్యాప్తంగా అంటే విశాఖలో ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాల్సినటువంటి డాబా గార్డెన్స్ లో కానీ, జగదాంబ, ఆర్కే బీచ్, అదేవిధంగా అల్లిపురం, మరీ ముఖ్యంగా ఎంవిపి కాలనీ, అదేవిధంగా అక్కేపాలెం,
సీతమ్మధార లాంటి ప్రాంతాల్లో కూడా భూ కంపించిందంటూ కూడా ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు వినిపించాయి. అంటే అల్లిపురం లాంటి ప్రాంతం కానీ, ఆంధ్ర యూనివర్సిటీ, అదేవిధంగా గోపాలపట్నం, మురళీనగర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద శబ్దాలు వినిపించి ఏదో బాంబు పేలిందా లేకపోతే ఏం జరిగిందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి, కొంతసేపు అయోమయానికి గురి చేసిందంటూ కూడా ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి చిన్న పెద్ద అనే తేడా లేకుండా పూర్తిగా బయటకు వచ్చేసి నిల్చున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు అధికారులు పూర్తిగా ఏదైతే ఈ మరొకసారి భూకంపం వస్తుందా లేకపోతే భూకంప క్షేత్రానికి గల కారణాలు ఏంటి, భూమి కంపించడానికి ప్రధాన కారణాలపై అయితే మాత్రం పూర్తిగా అధికారులు పరీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. క్షుణ్ణంగా పరిశీలన అనంతరం కూడాను ఎక్కడ ఈ భూకంప క్షేత్రం ఉన్నది లేదనుకుంటే భూమి కంపించడానికి ప్రధాన కారణాలు ఏంటనే దానిపై కూడా ఒక ఇంత అంచనా వేసే అవకాశం అయితే కనిపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రజలైతే మాత్రం వేకోజామున అవడంతో ఒకసారి ఇళ్ల నుంచి బయటకు వచ్చేప్పటికి కూడా మరొకసారి కంపిస్తుందా లేకపోతే ఏంటి అనేది కూడా తెలియలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా బయటే ఉన్నటువంటి పరిస్థితి. ఈ భూకంపానికి సంబంధించినంత వరకు వేకోజామున జరగడంతో ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అయితే విశాఖలో కొనసాగుతుంది. అది ఎవరైతే శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ భయాందోళనకు గురి కావద్దు, దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తి సమాచారాన్ని తొందరలోనే తెలియజేస్తామంటూ కూడా ప్రజలకు భరోసా కల్పించేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఒకంత భయాందోళనకు గురవు చేసేటటువంటి అంశంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఎందుకంటే ఒకసారిగా పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ సుమారుగా 4:18 వచ్చిందంటూ కూడా అంచనా వేస్తున్నాడు. అయితే 4:15 నుంచి 20 నిమిషాల మధ్యలో ఏదైతే 5 నిమిషాల వ్యవధిలో కేవలం 5 నుంచి 7 సెకండ్లు కనిపించిందని అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. రెక్టర్ స్కేల్ పై 3.0గా నమోదైనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు. అయితే భూకంప క్షేత్రానికి సంబంధించి ఏ ప్రాంతంలో ఈ సౌండ్స్ వచ్చాయి, ఏ ప్రాంతాల్లో ఎంత వచ్చిందనే దానిపై కూడా అధికారులు ఇప్పటికే ఏదైతే ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడ వచ్చిందనే దానిపై కూడా ఒకంత పరిశీలన అనంతరం కూడా పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ భరత్.